వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు బ్రహ్మపుత్ర నది మీద చైనా ఏర్పాటు చేయబోయే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తయారు చేయడం కోసం డ్యామ్ నిర్మిస్తుంది. ఆ డ్యామ్ మీద మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బ్రహ్మపుత్ర నది అనేది హిమానీ నదాల్లో ఎక్కువ నీటిని డిశ్చార్జ్ చేసే పెద్ద నదిగా మనం చెప్పుకోవచ్చు. హిమానీ నదుల్లో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర ఇలా చాలా నదులు ఉన్నాయి. వాటిల్లో 5వ పెద్ద నదిగా మనం తీసుకోవచ్చు. ఎక్కువ నీటిని డిశ్చార్జ్ చేసే నదిగా మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రారంభించి అస్సాంలోంచి బంగ్లాదేశ్ కి వెళ్తుంది. దీనికి అప్ స్ట్రీమ్ లో టిబెట్ పీఠభూమిలో ఇది మానస సరోవరంలో పుట్టి టిబెట్ మీదుగా టిబెట్ పీఠభూమికి అడ్డంగా ప్రవహిస్తూ మన ఆదేశిస్తుంది. ఇప్పుడు టిబెట్ పీఠభూమి మన అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు నుంచి చూస్తే ఈ నది 25,150 అడుగుల సుమారు ఎత్తులో ఉండడం వల్ల ఆ ఎత్తులోనే ఆలయంలో దీన్ని నీటిని చైనా ఆపేసి ఇప్పుడు ఈ డ్యామ్ నిర్మించడం వల్ల ఈ కింద ఉన్న ప్రాంతాలకి అనేక అనర్థాలు జరుగుతాయని చెప్పేసి మనం భావిస్తున్నాం. కానీ చైనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కింది ప్రాంతాలకి డౌన్ స్ట్రీమ్ లో ఉన్న రాష్ట్రాలకు ఏమీ విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ మీద రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ అంతటిని ప్రొక్యూర్ చేసుకొని మేము డ్యామ్ నిర్మాణానికి సమాయత్తం అవుతున్నామని చెప్పేసి మొన్న రీసెంట్ గానే మనకి పత్రికలో రావడం జరిగింది. మొట్టమొదటిగా మొన్న డిసెంబర్ 25వ తారీఖున మనకి వాళ్ళు జిన్హువా వాళ్ళ అధికార పత్రిక ద్వారా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే మొన్న డిసెంబర్ 5-6 తారీఖుల్లో కూడా మన జాతీయ భద్రతా సలహాదారు ఆ చైనా విదేశాంగ మంత్రి మీటింగ్ లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కొద్ది రోజులు కూడా కాకుండానే వాళ్ళు డిసెంబర్ 25న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. సుమారు వాళ్ళు 1,00,000 కోట్ల యువాన్లు అంటే చైనా కరెన్సీ అది. ఇప్పుడు అది లెక్క చూసుకుంటే 11,70,000 కోట్ల రూపాయల్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తయారు చేయడం కోసం మాత్రమే మేము ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేస్తున్నామని చెప్తాం చైనా. కానీ మరి మేము ఈ క్రమంలో డ్యామ్ నిర్మాణం చేసే క్రమంలో మేమేమి నీటిని పక్కకు మళ్లించడం కానీ కింది ప్రాంతాల రాష్ట్రాలు, దేశాలకు నష్టం జరిగే తీరులో వ్యవహరించడం కానీ చెయ్యము అని చెప్తోంది. అయితే చైనా విషయంలో మనం ఎన్నో నష్టాలకు గురై ఉన్నాం ఆటోమేటిక్గా. ఇదివరలోనే మనకి చాలా తెలుసు, 1962లో చైనా యుద్ధం సమయంలో కూడా విదేశాంగ స్థాయిలో చర్చలంటూ విధమైన క్లారిటీకి రాలేదు. అలాగే ఇలాగా కింది ప్రాంతాలకి మేము నష్టం చేయమని చైనా చెప్పడం హాస్యాస్పదమే. ఎందుకంటే మెకాంగ్ అనే నది ద్వారా లావోస్, థాయిలాండ్, కాంబోడియా దేశాలకు కూడా నీళ్లు వెళ్లకుండా వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్యాముల నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది మీద కూడా 11 ప్రదేశాల్లో ఈ డ్యాముల నిర్మాణం చేయడానికి సమాయత్తం చేయడం, 3 ప్రదేశాల్లో ఇప్పటికే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తయారు చేయడం కోసం వీళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా జరిగింది. మన వాళ్ళు భారతదేశంలో మనం కూడా మన అరుణాచల్ ప్రదేశ్లో ఒక 10 గిగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తయారు చేయడం కోసం ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఇప్పుడు చైనా ఇది అత్యంత భారీ ప్రాజెక్టు. వాళ్ళు మనకు 25,000 అడుగుల పై స్థాయిలోనే నీటికి అడ్డుకట్ట వేసి వాళ్ళు పెద్ద డ్యామ్ నిర్మిస్తే కిందనున్న మన ప్రాజెక్టు కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. అయితే దీనివల్ల చైనా ఏం చెప్తుందంటే, ఇప్పటికే ఒక మాట చెప్పాలంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత పెద్దదైనటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నడుస్తోంది చైనాలో. ఇప్పుడు చేసే ప్రాజెక్టు ఈ భూగోళంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పరిణమించబోతోంది. దీనివల్ల మరి భారతదేశం, బంగ్లాదేశ్ ఎక్కువగా నష్టపోతాయనేది నిపుణుల అభిప్రాయం. మరి మొన్ననే వాళ్ళు మొదటి ప్రకటన విడుదల చేశారు కాబట్టి మరి ఇంకా దీని మీద మన విదేశాంగ స్థాయిలో, కార్యదర్శుల స్థాయిలో, జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలో, మంత్రుల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున దీనికి చర్చ జరగాలి. మనం భారతీయులుగా మనం భావిస్తాం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్కి, అస్సాం రాష్ట్రానికి, బంగ్లాదేశ్కి సరైన సమయంలో నీటి వాటాలు వస్తాయని భావించలేం. వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు నీళ్లు అంత పై స్థాయిలో వాళ్లే నిలువరించగలిగినప్పుడు మనకు పంటల సమయానికి నీళ్లు వస్తాయని భావించలేం. అదేవిధంగా వరదల సమయంలో అక్కడ నీళ్లు ఎక్కువైతే మనకు సమాచారం లేకుండానే ఒకేసారి నీళ్లు వదిలిపెట్టినా మనకి ఇదంతా ఇబ్బందికరంగానే ఉంటుంది. అదేవిధంగా అన్ సీజన్లో మనకు నీళ్లు వదిలిపెట్టకపోయినా మన పంటలు పాడవడం కానీ, మంచినీళ్ళు ఇబ్బందులు కానీ రావడం జరుగుతుంది. అయితే 2006లోనే మన భారతదేశం, చైనా కలిసి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నాయి. ఏంటంటే ఆ సట్లెజ్, బ్రహ్మపుత్ర నదులకు సంబంధించిన నీటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనే దానికి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాగా 2017లో మనకి అందరికీ తెలుసు, డోక్లాం సంఘటన
ఏ విధంగా అక్కడ ఇరు సైన్యాల్ని మోహరించుకోవడం, చైనా వాళ్ళు దౌర్జన్యం చేసి మన సైనికుల్ని కొట్టడం, ఇది చేయడం చేశారు. దీనివల్ల మనం చైనా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలనేది ఆశగానే మిగిలిపోతుంది. ఆ 2018 నుంచి మళ్ళీ సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు, ఈ నీటి సమాచారాన్ని ఏంటనేది. అయితే ఇప్పుడు ఇంత పెద్ద డ్యామ్ నిర్మించినప్పుడు మనకి ఆ నీటికి సంబంధించిన సమయంలో ఎక్కువ నీళ్లు వదిలిపెట్టేయడం వల్ల కానీ, సమాచారం లేకుండా వదిలిపెట్టేస్తే నష్టపోయే అవకాశం ఉంది. పైగా ఒండ్రుమట్టి నేలలు బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఒండ్రుమట్టి నేలలో ఎక్కువగా ఆ నీరు పారడం వల్ల అత్యంత సారవంతమైన భూములు ఆ బ్రహ్మపుత్ర అనేది పొడవునా ఉన్నట్టుగా మనకి ఉన్నాం చిన్నప్పుడే. మరి ఈ రకమైన అల్యూవియల్ సాయిల్స్ కూడా మనం లాసిపోతాం ఆ నీరు రాకపోతే. సరైన పంటలు పండకుండా మనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మరి మన భారతదేశానికి ఏ విధమైన వాళ్ళు కాంక్రీట్గా ఒక కన్స్ట్రక్టివ్ అగ్రిమెంట్ ఏదన్నా మన దేశం విదేశాంగ శాఖ కానీ తీసుకుంటుందా, ఏం చేస్తుంది, భవిష్యత్తులో దీని పరిణామాలు ఎలా సంభవిస్తాయనే దానికి అనంతకోటి ప్రశ్నలు మిగిలిపోయేటట్టుగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు సైన్స్ పరిజ్ఞానం బాగా పెంచుకోవడం, ధనిక దేశం కావడం, దాంతో వీళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేపట్టి వాళ్ళు ఇప్పటికే చాలా విజయవంతం అయ్యారు కొన్ని ప్రాజెక్టులు. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తయారు చేయడంలోనే ప్రపంచంలోనే ఇప్పటికీ త్రీ గార్జెస్ ప్రాజెక్టు ద్వారా సెంట్రల్ చైనాలో ఏర్పాటు చేసిన డ్యామ్ ద్వారా వాళ్ళు చాలా ఎక్కువ జల విద్యుత్తు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. అలాంటిది మరి దీని వాళ్ళు ఏం చెప్తున్నారు, చైనా వాళ్ళు 30 కోట్ల మందికి 1000 కిలోవాట్ల విద్యుత్తు చొప్పున ఒక సంవత్సర కాలానికి మేము తయారు చేయగలుగుతాం దీనికి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టు వల్ల చైనాకే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి, కానీ మన భారతదేశానికి మాత్రం ఇది అశనిపాతంగానే పరిణమిస్తుందేమో అనేటట్టుగా మన తెలుగు ప్రజలందరికీ ఈ విషయం గురించి ఎన్లైట్ చేయాలి, చైతన్యం కలగాలనే ఉద్దేశంతో నమస్కారం.